పూత అనేది కూడా రెగ్యులర్గా రాలిపోతుంటది. సో ఈ పూత రాలకుండా పిచికారీ చేసుకోవాలి, మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు అనేది మారువెల్ అనేది కొడుతున్నారంట, మారువెల్ అనేది పిచికారీ చేస్తున్నారంట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పేది ఒకటే. సో ఎప్పుడైతే మనం పిచికారీ చేస్తున్నామో మూతికి గుడ్లు కానీ మాస్కులు కానీ వేసుకొని పిచికారీ చేయండి. అదేవిధంగా చేతులకి కొబ్బరి నూనె అనేది పూసుకోండి. ఈ చేతులు కొబ్బరి నూనె పూసుకోవడం వల్ల మాస్క్ పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఈ పిచికారీ చేసేటప్పుడు. ఎప్పుడైతే ఈ పిచికారీ మారువెల్ అనేది ముందు మా పురుగు మందు అయితే ఎప్పుడైతే పిచికారీ చేస్తారో గుడ్డలు లేకుండా మామూలుగా కొంతమంది చేస్తుంటారు, మూతికి గుడ్డలు లేకుండా చేతికి గ్లౌజులు వేసుకోకుండా చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే చేతికి మందు అనేది చేతికి అయ్యి మనం అన్నం తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, మన లోపలికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం పీల్చే గాలిలో అది కలిసి మన లోపలికి వెళ్ళిపోతుంది. దానికని ఎప్పుడైనా సరే మూతికి